వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న తమను రెగ్యులైజ్ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదని అన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రావణి మాట్లాడుతూ, ఒక ఏడాది కాలంగా పీఎఫ్ కట్ చేయడం నిలిపివేశారని, మార్చి 2022 తర్వాత తమకు రావాల్సిన ఇన్సెంటివ్స్ కూడా నిలిపివేయడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. పై అధికారులకు తమ గోడు పట్టడం లేదని వారు వాపోయారు. నా పేరు శ్రావణి అండి. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా తాళ్ళవలస పిహెచ్సిలో అమనం వెల్నెస్ సెంటర్లో వర్క్ చేస్తున్నానండి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో మేమందరం అక్కడ పనిచేస్తున్నామండి. పల్లెటూరులోని చాలామందికి మేము వైద్యం అందిస్తున్నా సరే మాకు రెగ్యులరైజేషన్ అనేది అవ్వలేదండి. ఈరోజు మొన్న వచ్చిన ఉద్యోగాలు అయితే కావండి మావి. గత 6 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లోని మేము పనిచేస్తున్నామండి. రెగ్యులరైజేషన్ అనేది 6 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళందరికీ రెగ్యులరైజేషన్ చేయాలని యాజ్ పర్ గైడ్లైన్స్ అండి. గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్లోనే ఉన్నాయండి రెగ్యులరైజేషన్ చేయాలి అని 6 ఇయర్స్ వాళ్ళకి. సో 6 ఇయర్స్ వాళ్ళకి రెగ్యులరైజేషన్ అనేది ఇప్పటికీ చేయలేదండి. ఎప్పటికైనా రెగ్యులర్ అవుతుంది కదా అని చాలా ఆపర్చునిటీస్ వచ్చినా సరే, అబ్రాడ్స్ అలా ఉన్నా సరే ఎవరు వెళ్లకుండా మనం ఇక్కడ చదువుకున్నాం కదా, మనం బయటికి వెళ్ళి ఎందుకు సర్వీసెస్ ఇవ్వాలి, మనం ఇక్కడ చదువుకున్నప్పుడు మనమే ఇక్కడ సర్వీసెస్ ఇద్దాము, పల్లెటూరులో సర్వీసెస్ ఇద్దాము, మనం ఇంత చదువుకున్నాం కదా, మన సర్వీసెస్ ఎక్కడో ఎందుకు, పల్లెటూరులో వెళ్ళి వైద్యం చేసుకోవచ్చు అని చాలామంది 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారండి. కానీ ఎవరికి రెగ్యులరైజేషన్ అనేది అవ్వలేదండి. సో గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నామండి రెగ్యులరైజేషన్ చేయాలని. ఇప్పటికీ 14 డేస్ అయిందండి మేము ఈ సమ్మెలో పాల్గొన్నాం. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి కాల్ కానీ గవర్నమెంట్ నుంచి ఏమీ రాలేదండి. సో గవర్నమెంట్ నుంచి మాకు కాల్ రావాలని మేము చూస్తున్నామండి. మాకు రెగ్యులరైజేషన్ అవ్వాలి. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ అండి, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు అంటున్నారు. ఎవరికి ఇన్సెంటివ్స్ అయితే రావట్లేదండి. 3,000 5,000 ఇన్సెంటివ్స్ అండి, 15,000 ఇస్తున్నారని చెప్తున్నారండి. ఎవరికి 15,000 ఇన్సెంటివ్స్ అనేది రాలేదు. 3,000 5,000 అలా వస్తున్నాయండి. సో మాకు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏవో అవి ఇన్సెంటివ్స్లా కాకుండా ఫిక్స్డ్ పే చేయాలని మేము అడుగుతున్నామండి. మా సెకండ్ డిమాండ్. ఫిక్స్డ్ పే ఏంటి అంటే మాకు ఇస్తున్న శాలరీ ప్లస్ ఇన్సెంటివ్స్ అంటున్నారండి. ఇన్సెంటివ్స్ ఎలాగో ఇవ్వట్లేదు, మీరు చెప్పిన అమౌంటే మాకు ఫిక్స్డ్ పే ఇవ్వాలని మేము అడుగుతున్నామండి గవర్నమెంట్ని. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ అండి, బయట ఏ వర్క్ చేసుకున్నా సరే పీఎఫ్ అనేది కట్ అవుతూ ఉంటుందండి. అలాంటి పీఎఫ్ మాకు గత సంవత్సరం నుంచి ఎందుకు పీఎఫ్ ఆఫ్ చేస్తారు అన్నది కూడా ఎవరికీ తెలియట్లేదండి. సో మేము పీఎఫ్ కూడా కావాలి అని చెప్పేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలని అడుగుతున్నామండి గవర్నమెంట్ని. ఇది మేము ఏవో గొంతమ్మ కోరికలు అంటారు కదండి, అలా ఏవి ఎక్కువ అడగట్లేదు. మాకు ఏదైతే అన్యాయం జరిగిందో అవి మాత్రమే కావాలని అడుగుతున్నా. అండ్ నెక్స్ట్ మేము ఏవైనా జాబ్స్ రెగ్యులరైజేషన్ చేయండి అంటే మీరు ఎన్హెచ్ఎంలో ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటారండి. ఎన్హెచ్ఎంలో ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు, సో మీరు ఎప్పటికీ రెగ్యులర్ అవ్వరు అని చెప్తారండి. అలాంటప్పుడు అదే ఎన్హెచ్ఎం వాళ్ళకి 23% హైక్ అనేది ఇచ్చారండి. అలాంటప్పుడు మాకు ఎందుకు ఇవ్వట్లేదండి? ఆ 23% హైక్ కూడా మాకు అన్యాయం జరిగింది. సో అది మాకు న్యాయంగా 23% హైక్ కూడా మాకు రావాలని మేము కోరుకుంటున్నామండి. సో మేము ఏవైతే మా సర్వీసెస్ పల్లెటూరులో ఏవైతే సర్వీసెస్ ఇస్తున్నామో అవన్నీ ఇక్కడున్న సిటీ వాళ్ళకి తెలియదండి మేము ఏం సర్వీసెస్ ఇస్తున్నాము అనేది. సో ఇక్కడ కూడా తెలియాలి అని చెప్పేసి మేము ఇచ్చే సర్వీసెస్ డైలీ మేము ఇక్కడ సమ్మెలో ఖాళీగా కూర్చోవట్లేదండి. డైలీ అక్కడ చేస్తున్న యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అనేది డైలీ ఇక్కడ చేస్తున్న సమ్మెలో కూడా మేము చేస్తున్నామండి, అందరికీ తెలిసేలా చేస్తున్నాము. సో మేము చేస్తున్న యాక్టివిటీస్ అక్కడే కాకుండా ఇక్కడ కూడా మేము సమ్మెలో ఉన్నాం కదా అని ఖాళీగా కూర్చొని ఏవో న్యాయంగా పోరాడదామని కూర్చోవట్లేదండి. మా యాక్టివిటీస్ చేస్తాం. ఈరోజు మేము ఏరోబిక్స్ చేసామండి. అక్కడ ఏదైతే డైలీ మేము రెగ్యులర్గా యోగా ఓపీడీ సర్వీసెస్ ఏమైతే ఇస్తూ ఉంటామో అవే సర్వీసెస్లోనే ఓపీడీ అనేది అక్కడ పేషెంట్స్కి చూస్తాం. ఇక్కడ అవ్వదు కనుక మేము ఇచ్చే యాక్టివిటీస్ వెల్నెస్ యాక్టివిటీస్ హెల్త్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో అవైతే చేసామండి. ఈరోజు ఏరోబిక్స్ చేసామండి. ఇక్కడికి వచ్చి ఇప్పటివరకు మేము ఏరోబిక్స్ చేస్తూనే ఉన్నాము. హెల్త్ ఫిట్నెస్ కోసం ఎంత ఇంపార్టెంట్ అనేది ఏరోబిక్స్ చేసి మేము వాటిని ప్రెజెంట్ చేసామండి ఈరోజు. సో మాకు కావాల్సిన డిమాండ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో రెగ్యులరైజేషన్ 23% హైక్, ఫిక్స్డ్ పే, ఈపీఎఫ్ఓ అనేది మా అందరికీ అవన్నీ వచ్చేలా చేయాలని గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నామండి.